వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్. పూర్వం గంగా నది తీరంలో సువర్ణ రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యానికి ఆనుకుని ఒక దట్టమైన అడవి కూడా ఉండేది. అక్కడ ఒక చెట్టు మీద ఉడత ఒకటి నివసించేది. అది ఒకరోజు చెట్టు దిగి కింద ఏదో వెతకటం మొదలుపెట్టింది. అదే చెట్టు మీద ఉన్న కాకి, ఓ ఉడుతు మామ, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది. అది తెలిస్తే ఇంకేం, మొన్న రాత్రి ఇక్కడే ఎక్కడో భూమిలో కప్పెట్టాను, దానికోసమే వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చింది ఉడత. అదే దేనికోసం అని మళ్ళీ అడిగింది కాకి. జ్ఞాపకం రావట్లేదు, కానీ అది చాలా విలువైంది అని అన్నది. ఏం దాచావో తెలీదు, ఎక్కడ దాచావో తెలీదు, కానీ ఈ వెతుకులాట ఏంటో అంది అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు. పోనీలే, మా లాంటి వాళ్ళు బయటికి వెళ్తాం, అది ఎక్కడికి వెళ్ళదు కదా, దానికి ఏమీ తోచదు, అందుకే ఇలాంటి పని ఏదో పెట్టుకుని కాలక్షేపం చేస్తుంటుంది అనంది కాకి. అప్పుడే అక్కడికి కొంగ వచ్చింది. నిజమే, పాపం దానికి ఏమీ తోచదు అని అంది. చూడండి, ఎప్పటికైనా నేను దాన్ని వెతికి పట్టుకుంటాను, అప్పుడు మీరంతా నన్ను పొగుడుతారు అని అంటుంది ఉడత. ఆ రోజు రావాలనే కోరుకుంటున్నా అంది కుందేలు. ఉడత ఇలా వెతకటం ఇది మొదటిసారి కాదు, ఎప్పుడు దేనికోసమో దానికోసం వెతుకుతూనే ఉంటుంది అనంది కాకి. ఒకరోజు ఉదయం ఉడత నాకు వజ్రం దొరికిందోచ్, నాకు వజ్రం దొరికిందోచ్ అని పెద్దగా అరుస్తూ ఉంది. అంతలోకి అక్కడికి వచ్చిన కాకి, మిగతా పక్షులు, కుందేలు, ఇది పెద్ద వ్యవహారంలా ఉంది, మనం మృగరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ చర్చిద్దాం అని చెప్పి మాట్లాడుకొని అన్నీ కలిసి సింహం రాజు దగ్గరికి వెళ్ళాయి. ఆ వజ్రాన్ని చూసిన సింహరాజు, మంత్రి ఏనుగు ఆలోచనలో పడ్డాయి. రాజా, నీకు జ్ఞాపకం ఉందా, సువర్ణ రాజ్యం రాజు విహారానికి వచ్చినప్పుడు తన వజ్రాలు పెట్టి పోగొట్టుకున్నాడని అడివెంత గాలించారు, అప్పుడు మనలో చాలా మందిని హింసించారు కూడా అనంది నా. అవును, జ్ఞాపకం వచ్చింది, అప్పట్లో మనం ఈ అడవి వదిలి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాము అనంది ఏనుగు. ఇది ఆ వజ్రాల్లోనిదే కావచ్చు, ఇప్పుడు ఇది మన దగ్గర ఉందని తెలిస్తే మళ్ళీ మనకు ప్రమాదం అనంది కుందేలు. అసలు ఇది ఎక్కడ దొరికింది అని అడిగింది మృగరాజు. అప్పుడు ఉడత, నేను ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటే భూమిలో దొరికింది మహారాజా, అప్పటికే జంతువులన్నీ ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాయి, వచ్చాక చెప్దాంలే అని దీన్ని అక్కడే భూమిలో పాతిపెట్టి మర్చిపోయాను, ఈ రోజు వెతుకుతుంటే దొరికింది అనంది ఉడత. ఇది ఒక్కటేనా, ఇంకా దొరికాయా అంది మృగరాజు. లేదు మహారాజా, ఇదొక్కటే దొరికింది అంది ఉడత. సరే, అంతా కలిసి ముందు ఉడతకి ఈ వజ్రం దొరికిన చోట వెతకండి, నిజంగా ఆ వజ్రాలు పెట్టి దొరికితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, అంతవరకు ఈ విషయం ఎక్కడ మాట్లాడకండి అనంది మృగరాజు. సరే మృగరాజా అంటూ ఆ జంతువులు, పక్షులు ఉడత చెప్పిన చోట వజ్రాల వేట మొదలుపెట్టాయి. ఆ చుట్టుపక్కల పొదలు, చెట్టు తొర్రలు, గుట్టలు అన్నీ వెతికాయి. ఒక చోట మరొక వజ్రం కనిపించింది. తర్వాత కాసేపటికి అక్కడే భూమిలో ఒక పెట్టెలో మరో 10 వజ్రాలు దొరికాయి. వాటిని తీసుకుని మృగరాజు దగ్గరికి వెళ్ళాయి జంతువులు. ఇవి చాలా విలువైనవి, అందుకే మహారాజు చాలా కాలం మన అడవంతా గాలించారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు, మనం ఏదో ఒక విధంగా వీటిని మహారాజుకు అప్పగించాలి అనంది మృగరాజు. మేముండే చెట్టు మీద కొంగల నివాసం ఉంటున్నాయి, వాటిలో కొన్ని ఒక్కొక్క వజ్రాన్ని తీసుకుని నగరానికి చేరి మహారాజ్ మందిరంలో వేసేస్తాయి, ఇకప్పుడు రాజు కూడా చాలా కాలం క్రితం పోయిన వజ్రాలు మనమే పంపామని అనుకుంటారు, కొంగలకు కూడా ఏ హాని తలపెట్టరు అని కుందేలు సలహా ఇస్తుంది. బాగుంది నీ ఆలోచన, ముందుగా ఆ కొంగల్లో ఒక తెలివైన దాన్ని నగరానికి వెళ్ళి రాజమందిరాన్ని ఒకసారి గమనించి రమ్మని చెప్పండి, ఆ తర్వాత వజ్రాలు పంపుదాం అంది మృగరాజు. ఒక కొంగ అప్పుడే నగరానికి వెళ్ళి రాజు సేన మందిరం పరిసరాలన్నీ గమనించి వస్తుంది. సాయంత్రం వేళల్లో కాపలా ఎక్కువగా ఉండరన్న విషయాన్ని గమనించాయి. తర్వాత ఒకరోజు మృగరాజు అనుమతితోటి 12 కొంగలు ఒక్కొక్క వజ్రాన్ని తీసుకొని రాజు సేన మందిరంలోని పడక మీద వదిలిపెట్టాయి. రాజు లోపలే
ఒక పక్కగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. తాను ఎప్పుడో పోగొట్టుకున్న 12 విలువైన వజ్రాలను కొంగలు ఇప్పుడు తీసుకువచ్చి ఇవ్వటం ఏంటి అనుకున్నాడు. అతను తేరుకునే ముందే కొంగలన్నీ కిటికీ నుండి బయటకు వచ్చి అడవి వైపు వెళ్ళిపోయాయి. తర్వాత రోజు ఈ విషయాన్నంతా రాజు మంత్రికి వివరించారు. మహారాజా, ఆ జంతువులు పక్షులు ఎంత తెలివైనవో కదా. ఆ వజ్రాల కోసం మనం ఒకప్పుడు వాటిని హింసించాం, కానీ వాటికి అవి దొరకగానే అవి విలువైనవని, మీకు చెందినవని తెలుసుకొని ఇక్కడికి చేర్చాయి. ఇక అడవిలో జంతువులు పక్షులకు ఎలాంటి హాని కలగకుండా ఉత్తర్వులు ఇవ్వటం మన బాధ్యత అన్నాడు మంత్రి. ఈ రోజు నుంచి మనం మన రాజ్యంలో వేటను నిషేధిస్తున్నాం అని రాజు చాటింపు వేయమన్నారు. ఇది విన్న కాకి ఈ విషయాన్ని మృగరాజుకు చెప్పడానికి ఆనందంగా బయలుదేరి వెళ్ళి అందరికీ విషయాన్ని చేరవేస్తుంది. అప్పటి నుంచి అడవిలోని జంతువులు చాలా సంతోషంగా జీవించసాగాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారెవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.